శ్రీ అన్నపూర్ణాదేవి నవరాత్రుల్లో మూడో రోజు దుర్గమ్మ కాశీ విశ్వేశ్వరుడి ప్రియ పత్ని అయిన శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఎడమ చేతిలో బంగారు పాయసం పాత్రతో తన భర్త ఈశ్వరుడికి భిక్షను అందించే రూపంలో ఆ జగదాంబ కనిపిస్తుంది. ఆమెను కొలిస్తే ఆకలి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం. ఓసారి శివుడు పార్వతీదేవితో భౌతిక ప్రపంచమే కాదు, మానవులు తినే అన్నము మాయే అన్నాడట. ఆ మాటలకు ఆగ్రహించిన పార్వతి తన ప్రాముఖ్యతను చూపించాలనుకుని అదృశ్యమైపోయిందట. ఆమె అంతర్ధానంతో ప్రపంచమంతా ఆకలితో అలమటించింది. ఎంతైనా అమ్మ కదా, ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయింది. దాంతో తిరిగి కాశీ చేరుకుని అందరి ఆకలిని తీర్చిందట. ఇదంతా చూసిన పరమేశ్వరుడు ఆహార ప్రాధాన్యతను గుర్తించి తన మాటలను వెనక్కి తీసుకున్నాడట. అంతేకాదు, భిక్షపాత్రను చేతపట్టుకుని పార్వతీ దగ్గరకు వెళ్లి ఆహారాన్ని స్వీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక అప్పటి నుంచి పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణగా కొలువుదీరి భక్తుల ఆకలి తీరుస్తోందని ప్రజల నమ్మకం. ఈ కథ అమ్మ కారుణ్యాన్ని, ఆకలి విలువను, ఆహార ప్రాధాన్యతను చెబుతోంది. ఈ మూడింటి గొప్పతనాన్ని తెలుసుకునే వారికి ఎప్పుడూ అన్నానికి లోటు ఉన్నదని ఆ జగన్మాత తత్వం వెల్లడిస్తోంది. అంతేకాదు, ఇంటిల్లిపాది ఆకలిని తీరుస్తూ ఇంటికి వచ్చే అతిథులకు వండి వడ్డిస్తూ ఓర్పుతో నేర్పుతో జీవితాన్ని నెట్టుకొచ్చే స్త్రీమూర్తులందరూ అన్నపూర్ణాదేవి ప్రతిరూపాలేనని, ఆ పరమేశ్వరి అంశ కలిగిన వారేనని బోధిస్తోంది.